ఫ్రెండ్స్, ఈరోజు చిక్కుడుకాయ విత్తనాల చిక్కుడుకాయ దీన్ని బాగా ఇట్లా ఒలుచుకోవాలి. రెండు వైపులు తోలు తీసుకొని దీన్ని కూడా చిన్నగా బాగా శుభ్రంగా కడిగి ఇట్లా పెట్టుకోవాలి. చిక్కుడుకాయ ఒక 1/4 కిలో, ఇది ఒక 1/2 కిలో ఉండిద్ది. కూర వండుతున్నాను ఫ్రెండ్స్. ఈ రెండు కలిపి అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లం ముక్కలు, చిన్నులపాయలు పేస్ట్ చేసుకోవాలి దీన్ని. ఎందుకంటే దీంట్లో వేస్తాం కాబట్టి ఈ రెండు బాగా కాంబినేషన్ బాగుండిద్ది. అందుకే మీకు కూర ఎట్లా వండాలో చూపిస్తున్నాను. ఒకటే కాకుండా ఇట్టారు కలర్స్గా, అంటే దీంట్లో బంగాళదుంప లేదా ఇట్లా కాంబినేషన్ చూసుకోండి. కూరలు సూపర్, అంటే చాలా రుచిగా చాలా బాగుంటాయి. అందుకే ఓకేనా ఫ్రెండ్స్. రెండు మూడు స్పూన్లు ఆయిల్ అండి. ఇప్పుడే నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, బాగా కలుపుకోవాలి. ఇట్లా 3 టమాటాలు ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలండి. కాస్త ఉప్పు, స్పూనున్నర వేసాను. కాస్త పసుపు. ముక్కలు బాగా ఉడికి దీంట్లో నుంచి రసం బయటకు బాగా రావాలి. ఒక 10 నిమిషాలు అలా పడుతుంది. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కొంచెం కారం, స్పూనున్నర కారం, మంచి కలర్లో ఉంది కారం. చూడండి, ఈ చిక్కుడుకాయ బాగా కడిగి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. క్యారెట్ కూడా అంతే, బాగా శుభ్రంగా కడుక్కొని ఇసుక లేకుండా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేయండి. మెల్లగా కలుపుకోండి, అంటే టమాటా గుజ్జు దీనికి అంతా పట్టే అంతవరకు ముక్కలు, ఉప్పు కారం ముక్కలు. ఇట్లా కాంబినేషన్ చూసుకున్నప్పుడు కూర చాలా రుచిగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇట్లా కాస్త బాగా ఉడకాలి. ఇదంతా కాస్త నూనె, ఉప్పు, కారం ఇవన్నీ మంచిగా ఉడకాలి. ఒక 10 నిమిషాలు అలా పడుతుంది.
ఈ చిక్కుడుకాయను క్యారెట్లో నుంచి నీళ్లు బయటకు వచ్చేంత వరకు అంటే మంచిగా ఉడికి మంచి మగ్గేదాకా ఒక 10 నిమిషాలు పెట్టుకున్నాం. ఇట్లా మూత చూడండి, 10 నిమిషాలు ఇట్లా మగ్గినాక ముక్క బాగా ఇది చూడండి, ఇంకా 2-3 విజిల్స్ పెట్టుకుందాం. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోయాలి, అంటే చిన్న టీ గ్లాస్ వాటర్, స్మాల్ గ్లాస్ వాటర్. చూడండి, ఒక 2-3 నిమిషాలు కొంచెం మగ్గాలి. ఇంకా చూడండి, చిక్కుడుకాయని కాస్త నూనెలు బాగా ఉడకబెట్టుకొని ఒక 10 నిమిషాలు కాస్త ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు విజిల్ పెట్టుకోవాలండి. చూడండి, ఇట్లా మంచిగా ఉడికింది. ఈ చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు కాస్త ఈ వేడి మీదే కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. చాలా బాగుంటుంది కూర, రుచిగా చాలా. వేడిని మగ్గిద్ది తొందరగా, అందుకే వేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రైస్లోకి, చపాతీలోకి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.